కాళేశ్వరం మీద వేసిన కమిషన్ మొన్నట్ల మాజీ సీఎం కేసీఆర్ సారును మాజీ మంత్రి హరీష్ రావును విచారణ చేసింది కదా. ఇగియాల ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు ముచ్చట్ల మాజీ మంత్రి కేటీఆర్ ను విచారణ చేసిండ్రు. మొత్తానికైతే తెలంగాణలో ఇప్పుడు విచారణల కాలం నడుస్తున్నది. మరి ఆ ముచ్చట్ల గురించి కార్ పార్టీ లీడర్లు ఏమంటున్నారు, ఏం కథ అనేది ఓ నజరేద్దాం పాండ్రి. తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. తెలంగాణ రాష్ట్రం కోసం జైల్లోకి పోయినోళ్ళం, మాకు జైలు కొత్త ఏం కాదన్నట్టే మాట్లాడిండు కేటీఆర్. ఇక కేసీఆర్ ను హరీష్ రావును విచారణకు పిలిచి పైశాచిక ఆనందం పొందుతున్నారు కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు బీసీ డిక్లరేషన్ అన్ని అమలు చేసేదాకా ఈ ప్రభుత్వం ఎంబడి పడుతూనే ఉంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిండు. ఒక్కపారి కాదు 100 సార్లు పిలిచినా విచారణకు వస్తా, నిజాలే చెప్తా, నీకు దమ్ముంటే రా, రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా లై డిటెక్టర్ పరీక్షకు నేను కూడా రెడీ అని సీఎం రేవంత్ రెడ్డికి సవాలేసిండు కేటీఆర్. వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతావు, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. తెలంగాణ భవన్ లా ఇట్లా మాట్లాడిన కేటీఆర్ ఆడికించి ఏసీబీ ఆఫీసుకు పోయిండు. ఇక కేటీఆర్ పోగానే తెలంగాణ భవన్ గేట్లకు పోలీసులు తాళాలేసే వరకు పెద్ద రచ్చనే అయ్యింది. ఇక కేటీఆర్ ను విచారణకు పిలిచిన ముచ్చట్ల చెల్లె కవితక్క కూడా గిట్లా మాట్లాడకొచ్చింది. నోటీసులు ఇస్తే పోతాం, జవాబిస్తాం, మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయమే, హాజరైతామని. అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరైతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్ లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా సమస్యల నుంచి డైవర్షన్ చేసేందుకే ఇట్లా మా పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి అభివృద్ధిలో శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేసింది. ఇక మా పార్టీ లోపాలు సరి చేసుకున్నందుకు ఏదైనా అనుకుంటాం, గానీ మా పార్టీ వాళ్ళ మీద బయట వాళ్ళు చేయెత్తే అందరం ఏకమైతాం అన్నట్టే మాట్లాడింది కవితక్క. ఇక అటు మంత్రి సీతక్క మాట్లాడుకుంటా కేటీఆర్ కు జైలు పోవాలనే ఉత్సాహం ఉన్నట్టున్నది, గానీ ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారమే పనిచేస్తుందని అన్నది. ఇక కేటీఆర్ పొగరుతోని మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి పౌరుషంతో మాట్లాడుతున్నాడని అన్నది. మొత్తానికైతే ఇలా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు 7 గంటల సేపు విచారణ చేసిర్రు. ఇక మల్లోపారి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఇక విచారణ అయిపోయినాక తెలంగాణ భవన్ కి వచ్చిన కేటీఆర్ ఆడ గిట్లా మాట్లాడిండు. ఇక మనకు నోటీసులు వచ్చుడు, మనం పోవుడు, ఇవన్నీ కూడా రొటీనే, పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినాడు ఎవడు కూడా లేడు. మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒక్కటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి, మరి ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేను ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు. ఇక ఈ విచారణలతోని ఏం జరుగుతుందో ఏందో తెలియదు, కానీ తెలంగాణ రాజకీయాలు మాత్రం బాగానే వేడెక్కుతున్నాయి. పోండ్రి చూడాలి మరి రేపట్ల ఎట్లుంటాయో తెలంగాణ రాజకీయాలు.